Hello everyone, how are you all? I hope you all are doing good and studying well. సో ఈ వీడియోలో అయితే 120 రూల్స్ ఆఫ్ గ్రామర్లో 35 రూల్స్ డిస్కస్ చేసాం ఇప్పటి వరకు. ఇప్పుడు 36 to 40 రూల్స్ డిస్కస్ చేద్దాం. సో మన వెరీ ఫస్ట్ రూల్ ఫర్ ద డే వచ్చేసి 36th రూల్, విచ్ సేస్ కంపారిజన్ బిట్వీన్ టూ క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ యొక్క టూ క్వాలిటీస్ని కంపారిజన్ చేసినప్పుడు ఎలాంటి రూల్ వర్తిస్తుందో ఇక్కడ చెప్తుంది. వెనెవర్ టూ క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ కంపేర్డ్, we always use the word more. We don't use comparative degree in that case. సో టూ క్వాలిటీస్, ఒక ఆబ్జెక్ట్ యొక్క రెండు క్వాలిటీస్ని కానీ మనం కంపేర్ చేసినప్పుడు అక్కడ వి యూజ్ మోర్ అనే వర్డ్ యూజ్ చేస్తాం, అక్కడ కంపారిటివ్ డిగ్రీ మాత్రం యూజ్ చేయకూడదు అని చెప్పారు. ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ పెన్ ఈజ్ రెడర్ దాన్ వైట్. ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉంది. ఈ పెన్ అనేది ఒక పెన్ అనేది ఆబ్జెక్ట్ అయితే దాన్ని ఒక టూ క్వాలిటీస్ని కంపేర్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ రెడర్ దెన్ అనేది కంపారిటివ్ డిగ్రీ, అది యూజ్ చేయకూడదు. దిస్ షర్ట్ ఈజ్ మోర్ వైట్ దెన్ రెడ్. ఇక్కడ షర్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్ కింద తీసుకుంటే ఇట్ ఈస్ మోర్ వైట్ దెన్ రెడ్, రెడ్ కంటే ఎక్కువ వైట్గా ఉంది అన్నట్టు. సో మోర్ వర్డ్ యూజ్ చేసాం. అదే చెప్తున్నారు, ఒక ఆబ్జెక్ట్ యొక్క టూ క్వాలిటీస్ని కనుక మనం కంపేర్ చేసినప్పుడు వి యూజ్ మోర్ వర్డ్, నాట్ వి డోంట్ యూజ్ కంపారిటివ్ డిగ్రీ ఇన్ దట్ కేస్ అన్నట్టు. సో దిస్ ఈస్ ద స్మాలెస్ట్ రూల్. అండ్ 37th రూల్ చూద్దాం. Whenever more than one or many a is used to qualify a noun, it is always followed by a singular noun and a singular verb. సో ఏదైనా ఒక నౌన్ని క్వాంటిఫై చేయడానికి మోర్ దెన్ వన్ ఆర్ మెనీ ఏ అనే ఈ టూ వర్డ్స్ యూజ్ చేసినట్టయితే ఆ నౌన్ ఎప్పుడు సింగులర్ నౌన్ అయ్యే ఉంటుంది. అండ్ ఇట్ ఆల్వేస్ ఫాలోస్ సింగులర్ వర్బ్ అనమాట. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఏంటంటే వెన్ ఏ నౌన్ ఈజ్ సింగులర్ ద వర్బ్ షుడ్ బి సింగులర్ అండ్ ద నౌన్ ఈజ్ ప్లూరల్ ద వర్బ్ షుడ్ బి ప్లూరల్ అనమాట. సో అదే చెప్తున్నారు, ఎప్పుడైతే ఒక నౌన్ క్వాంటిఫై చేయడానికి మోర్ దెన్ వన్ ఆర్ మెనీ ఏ యూజ్ చేసినప్పుడు మనం ఆల్వేస్ సింగులర్ నౌన్ అండ్ సింగులర్ వర్బ్ మాత్రమే యూజ్ చేస్తామని చెప్పారు. ఇక్కడ చూద్దాం. And whenever many, a good many, a great many are used to quantify a noun, they are always followed by a plural noun and plural verb. So ఇక్కడ స్లైట్ డిఫరెన్స్, మోర్ దెన్ వన్ మెనీ ఏ కాకుండా ఈ రెండు వర్డ్స్ ఉన్నప్పుడు సింగులర్ వర్బ్ సింగులర్ నౌను, కానీ ఇక్కడ మెనీ, ఏ గుడ్ మనీ, మెనీ, గ్రేట్ మెనీ ఈ త్రీ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు అయితే ప్లూరల్ నౌన్ ప్లూరల్ వర్బ్ యూజ్ చేయాలన్నమాట. సో మనం స్ట్రక్చర్ చూద్దాం. మోర్ దెన్ వన్ సింగులర్ నౌన్ సింగులర్ వర్బ్, మెనీ ఏ సింగులర్ నౌన్ సింగులర్ వర్బ్, అ గ్రేట్ మెనీ ప్లూరల్ నౌన్ ప్లూరల్ వర్బ్, అ గుడ్ మెనీ ప్లూరల్ నౌన్ ప్లూరల్ వర్బ్. మెనీ అని యూజ్ చేసినా కూడా మెనీ ప్లూరల్ వర్బ్ ప్లూరల్ నౌన్ ప్లూరల్ వర్బ్ అనమాట. ఇది స్ట్రక్చర్. సో యూ హ్యావ్ టు రిమెంబర్. మోర్ దెన్ వన్ స్టూడెంట్ ఈజ్ యాబ్సెంట్ టుడే. సో మోర్ దెన్ వన్ స్టూడెంట్, ఒకటి కన్నా ఎక్కువ మంది స్టూడెంట్, ఎవరైతే స్టూడెంట్ ఈజ్ ఆబ్సెంట్ టుడే. ఇక్కడ స్టూడెంట్ సింగులర్ ఉంది, స్టూడెంట్ అనేది నౌన్ తీసుకుంటే సింగులర్ నౌన్, సో వర్బ్ షుడ్ బి ఇన్ సింగులర్ ఫామ్, దో ఈజ్ సింగులర్ వర్బ్. మెనీ ఏ స్టూడెంట్ ఈజ్ ఆబ్సెంట్ టుడే. ఇక్కడ స్టూడెంట్ అనేది సింగులర్ ఉంది, మెనీ ఏ ఇక్కడ చూసాం కదా, ఇక్కడ మెనీ ఏ కానీ మోర్ దెన్ వన్ కానీ ఉన్నప్పుడు సింగులర్ నౌన్ సింగులర్ వర్బ్ ఉంటుంది. ఇక్కడ మెనీ ఏ స్టూడెంట్ ఈజ్ అబ్సెంట్ టుడే. అ గ్రేట్ మెనీ స్టూడెంట్స్ ఆర్ అబ్సెంట్ టుడే. సో ఎ గ్రేట్ మెనీ ఉన్నప్పుడు ప్లూరల్ నౌన్ ఉండాలి, ప్లూరల్ వర్బ్ ఉండాలి. సో ఇక్కడ గ్రేట్ మెనీ స్టూడెంట్స్ ఇస్ అ ప్లూరల్ నౌన్, ఆర్ ఇస్ అ ప్లూరల్ వర్బ్, సో అబ్సెంట్ టుడే. దట్స్ ద సింపుల్ డిఫరెన్స్ గైస్. యూ హ్యావ్ టు రిమెంబర్, లైక్ బై హెడ్ చేసినా పర్లేదు. మోర్ దెన్ వన్ అండ్ మెనీ ఏ ఈ టూ వర్డ్స్ ఉన్నప్పుడు ఒక నౌన్ని క్వాంటిఫై చేస్తున్నప్పుడు వాటి తర్వాత సింగులర్ నౌన్ అండ్ సింగులర్ వర్బ్ మాత్రమే ఉండాలి. మెనీ కానీ ఏ గుడ్ మెనీ, అ గ్రేట్ మెనీ ఉన్నప్పుడు ఆ నౌన్ షుడ్ బి ఇన్ ప్లూరల్ ఫామ్ అండ్ వర్బ్ షుడ్ బి ఆల్సో ఇన్ ప్లూరల్ ఫామ్. దట్స్ ద స్లైట్ డిఫరెన్స్. అండ్ 38th రూల్ చూద్దాం. whenever
whenever we get the word doubt or doubtful in a sentence, we use the connector either if or whether. However, in case we get the words no doubt and not doubtful, we use the connector that. సో ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైనా మనం ఒక సెంటెన్స్లో కనుక డౌట్ కానీ డౌట్ఫుల్ ఉన్నప్పుడు ఆ వర్డ్స్ యూజ్ చేస్తే కనుక అక్కడ మనం కనెక్టర్ అనేది ఇఫ్ ఆర్ వెదర్ అనే కనెక్టర్స్, ఈ రెండు కనెక్టర్స్ యూజ్ చేస్తాం. అదే ఒకవేళ ఇన్ కేస్ నో డౌట్స్ నాట్ డౌట్ఫుల్ అనే వర్డ్స్ యూజ్ చేస్తే కనుక ద కనెక్టర్ షుడ్ బి దట్ అనమాట. దట్ అనే కనెక్టర్ యూజ్ చేస్తామని చెప్తున్నారు. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ హ్యావ్ నో డౌట్ దాట్ ఇట్ విల్ రైన్ ఆర్ నాట్. నాకు అసలు డౌటే లేదు వర్షం పడుతుందా లేదా అని అన్నట్టు. ఇక్కడ నో డౌట్, ఇక్కడ చూడండి నో డౌట్ ఉన్నప్పుడు దట్ అనే కనెక్టర్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఐ హ్యావ్ నో డౌట్ దాట్ ఇట్ విల్ రైన్ ఆర్ నాట్. అది వర్షం పడుతుందో లేదో నాకు డౌటే లేదు. సో దెర్ ఈజ్ ఎ డౌట్ వెదర్ హీ గోస్ దేర్ ఆర్ వాట్. నాకు ఒక డౌట్ ఉంది అతను అక్కడికి వెళ్తారా లేదా అనేది. ఇక్కడ డౌట్ ఉంది అన్న సెంటెన్స్లో ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఆ డౌట్ ఉన్నప్పుడు వెదర్ యూజ్ చేశారు. దెర్ ఈజ్ ఎ డౌట్ వెదర్ హీ గోస్ దేర్ ఆర్ నాట్. అక్కడ నాకు ఒక డౌట్ ఉంది అతను అక్కడికి వెళ్తారా లేదా అనేది అన్న మీనింగ్లో ఈ వర్డ్ అయితే వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 38. 39 రూల్ ఏం చెప్తుందో చూద్దాం. ఐ థింక్ సచ్ ఎ బిగ్ రూల్. ఓకే, లెట్స్. 39th రూల్ వచ్చేసి నరేషన్ సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్. ఒక నరేషన్ అంటే రాయడం అన్నట్టు, నరేట్ చేయడం, ఒక స్టోరీ రాయడం, రైటింగ్ సంథింగ్ అన్నట్టు. సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్, ఒక నెరేషన్లో ఉన్న సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్ గురించి ఈ రూల్ చెప్తుంది. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ రూల్ గైస్, మేక్ ఇట్ యాజ్ ఇంపార్టెంట్ రూల్. సో ఇక్కడ the tense of the verb does not change even if the reporting verb is in past tense for the following cases. సో ఏవైతే కేసెస్ ఉన్నాయో అందులో ఉన్న రిపోర్టింగ్ వర్బ్ అనేది నార్మల్ వర్బ్ పాస్ట్ టెన్స్ ఫామ్లో ఉన్నా కూడా చేంజ్ అవ్వదు అని చెప్తున్నారు. సో చూద్దాం. యూనివర్సల్ ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో అందులో హీ టోల్డ్ మీ దట్ హనీ ఈజ్ స్వీట్, హీ టోల్డ్ మీ దట్ ద హనీ వాజ్ స్వీట్. సో ఈ టూ కూడా మనకి కరెక్టే అనమాట. యూనివర్సల్ ట్రూత్స్లో ఏంటంటే రిపోర్టింగ్ వర్బ్ ఏదైతే ఉందో ద టెన్స్ ఆఫ్ ద వర్బ్ డస్ నాట్ చేంజ్ ఈవెన్ ఇఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఒక సెంటెన్స్లో కొన్ని ఇప్పుడు యూనివర్సల్ ట్రూత్స్ ఉన్నప్పుడు రిపోర్టింగ్ వర్బ్ ఏదైతే ఉందో అది పాస్ట్ టెన్స్లో ఉన్నా కూడా ద టెన్స్ ఆఫ్ ద వర్బ్ అనేది అసలు చేంజ్ కాదనమాట. హీ టోల్డ్ మీ దట్ ద హనీ వాజ్ స్వీట్, he told me that the honey is sweet. So in the sentence 1, the sentence the honey is sweet is a universal truth should be written in simple present tense in direct speech. So ఇక్కడ హనీ స్వీట్ అని ఫస్ట్ సెంటెన్స్లో ఉంది కదా, ఇక్కడ హనీ స్వీట్ అని ఫస్ట్ సెంటెన్స్లో ఉన్నప్పుడు అది మన ఒక యూనివర్సల్ ట్రూత్ అనమాట. హనీ అనేది ఎప్పుడు స్వీట్గా ఉంటుంది, మనం మార్చలేం, మ్యాన్మేడ్ చేంజెస్ మనం చేయలేం. సో దట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ అ యూనివర్సల్ ట్రూత్. సో ఇట్స్ ఆల్వేస్ షుడ్ బి రిటన్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. సో యూనివర్సల్ ట్రూత్స్ అనేవి ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే యూజ్ చేయాలి. సో ఇన్ సెంటెన్స్ టూ ద సెంటెన్స్ ద హనీ ఈజ్ స్వీట్ is not a universal truth as the honey denotes a particular type of honey. The indicate statement should be follow the tense of the main clause. సో ఇక్కడైతే he told me that the honey was sweet, అతను నాకు చెప్పారు ఆ హనీ స్వీట్గా ఉంది అన్నట్టు. సో ఇది యూనివర్సల్ ట్రూత్ కాదు, ఒక పర్టికులర్ తను టేస్ట్ చేసిన హనీని గురించి ఒక ఆయన నాతో చెప్పారు అన్న దానిలో ఉంది కాబట్టి హీ టోల్డ్ మీ అనేది పాస్ట్ ఫామ్లో ఉంది. సో దాట్స్ వే వాజ్ అనేది పాస్ట్ ఫామ్లో ఉంది, మెయిన్ క్లాజ్ని ఫాలో అవుతుంది అనమాట వాజ్ అనేది. సో ఇక్కడ ఏం చెప్పాడంటే ద హనీ ఈ స్వీట్, ఆ హనీ స్వీట్గా ఉందన్నది ఇది పర్టికులర్ యూనివర్సల్ ట్రూత్ అయితే కాదు, ఒక హనీని డినోట్ చేస్తుంది, పర్టికులర్ టైప్ ఆఫ్ హనీని అనమాట. దట్స్ ద ఇండైరెక్ట్ స్టేట్మెంట్ షుడ్ బి ద టెన్స్
ఫార్మ్ ఆఫ్ మెయిన్ క్లాజ్. సో ఇక్కడ ఉన్న ఈ ఇండైరెక్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ వర్బ్ షుడ్ బి ఇన్ ద ఇట్ షుడ్ ఫాలో ద మెయిన్ క్లాజ్ అన్నమాట. So sequence of tenses suggests that if the particular clause of the sentence is in the past tense, subordinate clause will be also in the past tense. So sentence of tenses ఒక సెంటెన్స్లో ఉన్న టెన్సెస్ ఎలా ఉండాలంటే అందులో ఉన్న మెయిన్ క్లాజ్ ప్రిన్సిపల్ క్లాజ్ ఏదైతే ఉందో సెంటెన్స్లో అది పాస్ట్ టెన్స్లో ఉంటే దాని యొక్క సబార్డినేట్ క్లాజ్ కూడా పాస్ట్ ఫామ్లో మాత్రమే ఉండాలి, పాస్ట్ టెన్స్లో మాత్రమే ఉండాలి. సో హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అన్నమాట. The teacher said Kalidas is the Shakespeare of India. Direct speech. ఇప్పుడు ఏంటంటే టీచర్ చెప్పారు కాళిదాస్ ఇస్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా, ఇండియాకి షేక్స్పియర్ కాళిదాస్ అని టీచర్ చెప్పారు అని డైరెక్ట్ స్పీచ్లో ఉంది. ద టీచర్ సెడ్ దట్ కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. సో ఇక్కడ చెప్పారు కదా మెయిన్ క్లాజ్లో ఏదైతే టెన్స్ చూస్తామో అది సబార్డినేట్ క్లాజ్లో కూడా అదే టెన్స్ యూజ్ చేయాలి. నోట్. సో ప్రోవర్బ్స్. రోహిత్ సేడ్ వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. డైరెక్ట్ స్పీచ్లో ఉంది. రోహిత్ సేడ్ దట్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో వేర్ అది ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. హ్యాబిచువల్ ఫ్యాక్ట్స్. హీ సేడ్ I snooze my alarm every day. Direct speech లో ఉంది. He said that he snoozes his alarm every day. Indirect speech లో ఉంది. సో ఈ రూల్ ఏం చెప్తుందంటే ఏదైతే యూనివర్సల్ ట్రూత్స్ ఉన్నాయో అవి ఎప్పుడు రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నా కూడా మెయిన్ వర్బ్ అనేది అసలు టెన్స్ ఆఫ్ ద వర్బ్ అనేది చేంజ్ కాదు అని. ఇక్కడ ఏం చెప్తుందంటే టెన్సెస్ ఒక సెంటెన్స్లో ఉన్న టెన్సెస్ ప్రిన్సిపల్ క్లాజ్ అనేది ఒక పాస్ట్ ఫామ్లో ఉంటే పాస్ట్ టెన్స్లో ఉంటే సబార్డినేట్ క్లాజ్ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలన్నమాట అని చెప్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 39th rule. Now 40th rule guys, the last rule for the day. Use of little, the little, a little. So this is very frequently asking question guys. Still నాకు ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఈ రూల్ అయితే. సో డిస్కస్ చేద్దాం. ద యూజ్ ఆఫ్ లిటిల్, ద లిటిల్ అండ్ a little. We use these quantifiers with uncountable nouns according to their following meaning. సో ఏవైతే ఈ 3 క్వాంటిఫైయర్స్ ఉన్నాయో అవి అన్కౌంటబుల్ నౌన్స్తో మాత్రమే యూజ్ చేస్తాం, నాట్ కౌంటబుల్ నౌన్స్. కౌంటబుల్ నౌన్స్ all can be plural, singular, but uncountable nouns always can be a singular form. Okay. Little, hardly any. Little అంటే చాలా తక్కువ. A little, some but not much. A little అంటే కొంచెమే ఉంది, ఎక్కువ కాదు. ద లిటిల్ అంటే ఆల్ దట్ ఈజ్ అవైలబుల్, ఎంత అయితే ఉందో అంతవరకు అన్నట్టు. సో యూ జస్ట్ రిమెంబర్ దీస్ మీనింగ్, దీస్ వర్డ్స్ మీనింగ్. లిటిల్ అంటే చాలా కొంచెం, ఆ లిటిల్ అంటే కొంచెమే ఉంది, ఎక్కువ కాదు, మనకు సరిపోయేంత ఉంది, అందరికీ పంచేంత లేదు అని. ద లిటిల్ అంటే ఆల్ దట్ ఈజ్ అవైలబుల్, ఎంతైతే ఉందో అంత మాత్రమే అని. ఐ కెనాట్ మేక్ టీ సిన్స్ దెర్ ఈజ్ లిటిల్ మిల్క్, హార్డ్లీ ఎనీ మిల్క్. సో చాలా కొంచెం మిల్క్ ఉంది కాబట్టి నేను టీ ప్రిపేర్ చేయలేను అన్నట్టు మీనింగ్ వస్తుంది. చూసారా, ఇక్కడ మిల్క్ అనేది ఏంటి, అన్కౌంటబుల్ నౌన్. సో మిల్క్ని మనం కౌంట్ చేయలేం కదా, దాట్స్ వై వీ కాల్ యాజ్ అన్కౌంటబుల్ నౌన్. అ లిటిల్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. కొంచెం సగం నాలెడ్జ్. అ లిటిల్ అంటే సమ్ బట్ నాట్ మచ్. చూసారు కదా, మనకి తెలుగులో సామెత కూడా ఉంటుంది, సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో వాదించలేము మనం, వాళ్ళకి తెలిసిందే ఎక్కువ అనుకుంటారు. సో సగం నాలెడ్జ్ ఈజ్ డేంజరస్, లిటిల్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్, సమ్ బట్ నాట్ మచ్. చాలా కొద్ది నాలెడ్జ్ ఉంటుంది, దాంతోనే వాళ్ళే కరెక్ట్ అని వాదించే వాళ్ళతో మనం ఎప్పటికీ గెలవలేం. అలాంటి వాళ్ళతో గెలవకపోవడం కాకుండా మన మైండ్, పీస్ ఆఫ్ మైండ్ కోసం వాళ్ళని నెగ్లెక్ట్ చేసేయడమే చాలా ఇంపార్టెంట్ అన్నట్టు.
he utilized the little water that was available. ద లిటిల్ వాటర్, ఎంతైతే వాటర్ అయితే ఉందో తన దగ్గర, ఆ వాటరే అతను యూటిలైజ్ చేసుకున్నాడు అన్న మీనింగ్లో వచ్చిందనమాట. సో హోప్ యూ గాట్ ద డిఫరెన్స్ గైస్. నాకు ఇప్పటికి అర్థమైంది. సో ఇక్కడ ఒక్కసారి హార్డ్లీ అని అంటే చాలా కొంచెం మిల్క్ ఉంది. ఒక ప్యాకెట్ మిల్క్లో లైక్ అట్లీస్ట్ ఒక చిన్న కప్ మిల్క్ తోటి మనం అందరికీ కాఫీ ప్రిపేర్ చేయలేం కదా. ఇన్ దాట్ కేస్ లిటిల్ మిల్క్, ఆ లిటిల్ అంటే ఆ లిటిల్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. చాలా అరకొర నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్, కొంచెం నాలెడ్జ్. అండ్ ద లిటిల్ అనేది ఆల్ దట్ ఈజ్ అవైలబుల్, ఎంతైతే ఉందో అంతే. హీ యూటిలైజ్ ద వాటర్ దట్ వాజ్ అవైలబుల్. ఇప్పుడు మన హుదూద్ టైమ్స్లో కానీ కొన్ని టైమ్స్లో లైక్ అపార్ట్మెంట్స్లో మోస్ట్లీ కరెంట్ పవర్ కట్ అయితే కనుక ఒక 2 days మన దగ్గర ఉన్న వాటర్ని ఎంత జాగ్రత్తగా యూటిలైజ్ చేస్తాం. సో ఉన్న వాటర్ని యూటిలైజ్ చేయడం, దట్స్ ఇట్. ద యూజ్ ఆఫ్ ఫ్యూ, ఆ ఫ్యూ, ద ఫ్యూ. We use these quantifiers with countable nouns according to their following meaning. So లిటిల్, ఆ లిటిల్, ద లిటిల్ అనేది అన్కౌంటబుల్ నౌన్స్తో యూజ్ చేస్తాం. బట్ హియర్ ఫ్యూ, ఆ ఫ్యూ అండ్ ద ఫ్యూ అనేది కౌంటబుల్ నౌన్స్తో యూజ్ చేస్తాం. ఫ్యూ అంటే హార్డ్లీ ఎనీ, చాలా కొంచెం. ఆ ఫ్యూ అంటే సమ్ బట్ నాట్ మెనీ. ఫ్యూ అంటే కొన్నే ఉన్నాయి, ఎక్కువ కాదు అన్నట్టు. ద ఫ్యూ అంటే ఎన్నైతే ఉన్నాయో అన్నీ అవైలబుల్గా ఉన్నవి అన్నట్టు. చూద్దాం. A few members attended the meeting. Hardly any member attended the meeting. So చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు కదా, ఇట్స్ అ కౌంటబుల్ నౌన్. చాలా తక్కువ మంది మీటింగ్ అటెండ్ అయ్యారు అని చెప్తుంది. దేర్ వర్ a few members present. Some members were present. సో దేర్ వర్ ఫ్యూ మెంబర్స్, కొంచెం మంది, ఎక్కువ మంది కాదు, కొంచెం మనుషులే, సారీ గైస్, కొన్ని మనుషులే అటెండ్ అయ్యారు, ఎక్కువ మనుషులు అటెండ్ కాలేదు అన్నట్టు. దేర్ వర్ అ ఫ్యూ మెంబర్స్ ప్రెజెంట్, చాలా కొద్ది మంది అటెండ్ అయ్యారు, నాట్ మచ్ అన్నట్టు, నాట్ మెనీ. హీ లాస్ట్ ద ఫ్యూ ఫ్రెండ్స్ హీ హ్యాడ్. తనకి ఏవైతే తనకు ఉన్నదే కొంతమంది ఫ్రెండ్స్, వాళ్ళని కూడా హీ లాస్ట్. ఆల్ దోస్ హీ హ్యాడ్ అనమాట. ఎవరెవరైతే తన దగ్గర ఉన్నారో వాళ్ళని కూడా హీ లాస్ట్ హిస్ ఫ్రెండ్స్ అన్న మీనింగ్లో వస్తుంది. మై ల్యాప్ ఈజ్ రన్నింగ్ లో గైస్. సో ద యూజ్ ఆఫ్ సమ్ అండ్ ఎనీ. గివ్ మీ 1 minute. ఓకే. The use of some and any. The general rule that any is used for questions and negative sentences while some is used for positive sentences. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక సమ్ అండ్ ఎనీ అనే 2 words యూజ్ ఉంటే కనుక ఆ ఎనీ అనే వర్డ్ క్వశ్చన్స్ కానీ నెగిటివ్ సెంటెన్సెస్ కానీ యూజ్ చేస్తాం. వైల్ సమ్ అనేది పాజిటివ్ సెంటెన్సెస్లో మాత్రమే యూజ్ చేస్తామని చెప్తున్నారు. బోత్ మెనీ బీ యూజ్డ్ విత్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్. బోత్ మేబీ, బోత్ లైక్ సమ్ అండ్ ఎనీ అన్న 2 words ఉన్నాయి కదా, ఈ 2 కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్తో కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. డూ వీ నీడ్ ఎనీ రైస్. మనకి రైస్ ఏమన్నా కావాలా? క్వశ్చన్ మార్క్. ఎనీ. నో వీ డోంట్ నీడ్ ఎనీ రైస్. నో, మనకి ఏ రైస్ అవసరం లేదు. సో వీ డోంట్ నీడ్ నెగిటివ్ సెంటెన్స్ ఎనీ. వుడ్ యూ లైక్ సమ్ వాటర్. వుడ్ యూ లైక్ సమ్ వాటర్, మీకు కొంచెం వాటర్ కావాలా. ఇక్కడ సమ్ వాటర్ పాజిటివ్ సెంటెన్స్లో మాత్రమే సమ్ అనే వర్డ్ యూస్ చేస్తాం. వీ హ్యావ్ సమ్ రైస్ ఇన్ ద కబోర్డ్. కబోర్డ్లో వీ హ్యావ్ సమ్ రైస్, కొంచెం రైస్ మాకు కబోర్డ్లో ఉంది అన్నట్టు. సమ్ రైస్ పాజిటివ్ సెంటెన్స్లో మాత్రం యూజ్ చేస్తాం. బట్ ఇన్ సమ్ కేసెస్ సమ్ ఈజ్ యూజ్డ్ విత్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ వెన్ వీ నో దాట్ ద ఆన్సర్ విల్ బీ ఎస్, వీ క్యాన్ యూజ్ సమ్. కొన్నిసార్లు సమ్ అనేది ఇంట్రోగేటివ్ ఎక్స్క్లమేషన్ సెంటెన్సెస్లో కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే దాని యొక్క ఆన్సర్ మనకి ఎస్ అని తెలుస్తుందో, ఇన్ దాట్ కేసెస్ వీ కెన్ యూజ్ సమ్ ఇన్ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ అనమాట. ఐ హోప్ యూ గాట్ ద పాయింట్ గైస్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 36 to 40th rules. So we've completed successfully 40 rules. I mean 1/3 of the 120 rules of grammar, I think almost completed. And thanks for watching. Please revise all these rules in a good way, and yeah, I'll come up with many
more useful videos. Until then, stay tuned and stay consistent. Have a great time, guys. Toodles.